పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో 72 గంటల అఖండ మౌన ధ్యాన సప్తాహం గురించి తెలుసుకుందాం. వివిధ ప్రాంతాల్లో 72 గంటలు మౌన ధ్యాన సప్తాహాలు జరుగుతున్నాయి. అందులో 72 గంటలు ధ్యాన సాధన చేసిన ఒక పిరమిడ్ మాస్టర్తో మరి ధ్యానం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. మరి 72 గంటలు అఖండ ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, అసలు మౌనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా పిరమిడ్ మాస్టర్ సీతమ్మ గారి ద్వారా తెలుసుకుందాం. మనం ఎవరైనా మీ సందేహాలు అడగాలనుకుంటే సెకండ్ హాఫ్లో మీకు క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. నమస్కారం మేడం. నమస్తే సార్. ఎస్ మేడం. సో 72 గంటల అఖండ మౌన ధ్యానం గురించి ఏం చెప్తారు? ముందుగా కన్న తల్లిదండ్రులకి ఈ జీవితాన్ని ఇచ్చిన సెకండ్ పార్ట్ పత్రి సార్కి, జీకే సార్కి నా ఆత్మపూర్వక ప్రణామాలండి. నేను ఈ 72 గంటల అఖండ మౌన ధ్యాన సప్తాహం గురించి చెప్పడానికి ఈ పిఎంసి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలండి. ఇంకా ధ్యాన సప్తాహం అంటే, మౌన ధ్యానం అంటే ఏంటంటే, ఈ 72 గంటల అఖండ మౌన ధ్యానం గురించి నేను ఆల్రెడీ చేస్తున్నాను, అందుకని దాన్ని వివరించడానికి వచ్చాను. ఫస్ట్ 3 డేస్ వచ్చేసి, లాస్ట్ 3 డేస్ మన అఖండ మౌన ధ్యానం గురించి ఎట్లా అనేది 4 డేస్ ముందు ప్రిపరేషన్ ఉంటుందండి. ఈ ప్రిపరేషన్లో భాగంగా మనము ఆహార నియమాలు, అంటే ఆహారం ఎలా తీసుకుంటే మన బాడీ మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవడానికి అనేది ఫస్ట్ నేను ఈ 4 డేస్లో చెప్తానండి. 4 డేస్ ముందు మనం ఓన్లీ ఫ్రూట్స్, అంటే ఒక 15 డేస్ ముందు నుంచే మన ఆహార నియమాల్లో మార్పు రావాలండి. ఓన్లీ మనము ఒక వెజిటబుల్స్, ఫ్రూట్స్లో నుంచి రావాలి. లాస్ట్ ఈ 7 డేస్ సప్తాహం ఏంటంటే, ఈ 4 డేస్లో మనము డైట్, అంటే ఇప్పుడు ఆహార నియమాలు, పండ్లు, తేనె, నిమ్మరసం ద్వారా మన శరీరాన్ని మన ఆధీనంలో ఎలా ఉంచుకోవాలనేది, ఈ ప్రాణాయామము, సూర్య నమస్కారాలతో మనము ఈ 4 రోజులు చేయడం జరిగిద్దండి. మనము ఆహార నియమాలు ఏంటంటే, ఆహార నియమాలు ఓకేనా చెప్పండి. ఈ 4 రోజుల్లో మనం తీసుకునే ఆహారాలను బట్టి మన శరీరం మన ఆధీనంలోకి వస్తుంది. దానివల్ల మనం ఈ 72 గంటల అఖండ మౌన ధ్యానం ఈజీగా చేయడానికి, చాలా ఆనందంగా చేయడానికి బాగుంటుందండి. ఇప్పుడు నేను చేస్తున్నాను ఆల్రెడీ. ఏంటంటే, మనము తీసుకునే ఫుడ్డును బట్టి పత్రి సార్ ఏం చెప్తారు, ఫస్ట్ మౌనము అంటే మనము మాటలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానం అంటారు సారు. ఇప్పుడు దాన్నే నేను ఫాలో అయ్యాను. ఈ ఆహార నియమాలు, మనము తీసుకునే ఆహారాన్ని బట్టి ఎంత తక్కువ తీసుకుంటే 3 సార్లు తినేవాడు రోగి, 2 సార్లు తింటే యోగి, అట్లా చెప్పాడు కదా, ఒకసారి తింటే యోగి అన్నట్టు. దాన్ని బట్టి నేను ఈ 72 గంటల ధ్యానంలో ప్రిపేర్ అయ్యాను. రోజుకి 2 నేరేడుకాయలు తేనె నిమ్మరసంతో నేను ఈ 4 రోజులు తినకుండా ఉంటే నా బాడీ ఎలా ఉంటుంది అని నేను చూసుకున్నాను. చాలా ఆనందంతో, ఎంతో అసలుకి తినకపోయినా మనము ఉండగలము అనేది నేను ఆ 4 రోజుల్లో ప్రిపరెన్స్లో నేను ఇదయ్యానండి. అది చాలా ఎవరైనా చెయ్యొచ్చు. ఎంతో ఆనందంతో అసలు నేను చాలా ఇదిగా ఉన్నాను. అంటే మీరు ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నారా ముందు 4 రోజులు? 4 రోజులు ఏం తినాలి, ఎంత తినాలి, ఎంత తక్కువ తింటే అంత బాడీ నాకు ఫ్రీ అయిపోయింది అనమాట. అంటే ఫస్ట్ 4 రోజులు అంతా ఫుడ్ మీదనే ప్రాక్టీస్. ఎక్కడ ఉండి చేయాలి, ఇంట్లోనా ఆశ్రమంలోనేనా? ఎక్కడ సాధన చేయబోతున్నాం అక్కడే? 7 డేస్ ముందు సాధన అంటే అక్కడ ఆశ్రమంలోనే ఉండాలి. మనకి ఎక్కడైతే ఇప్పుడు పెట్టామో అక్కడ జరుగుతుంది. ఈ 4 రోజులు ఎక్కడ చేయాలి సాధన, ఐ మీన్ ఈ ఫుడ్ కి సంబంధించింది? అక్కడ మనం ఇప్పుడు ఎక్కడ పెడుతున్నామో 72 గంటల ధ్యానము, అక్కడికి 7 డేస్ ముందు అందరు రావాల్సిందే. ఈ 4 రోజులు అక్కడే ఉండాలి. ఈ 4 రోజులు ఫస్ట్ అక్కడే ఉండాలి. మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఈ సూర్య నమస్కారాలు, వీటి వల్ల మన బాడీని ఎలా మన ఆధీనంలోకి వస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. ఈ 4 ఎంతసేపు కూర్చోవాలంటే అంత ప్రిపరేషన్ జరగాలి ఫుడ్ తోటి.
ఓకే. అది మనము ఈ 4 రోజుల్లో అర్థమైపోయింది మన బాడీని. ఇంకా తర్వాత లాస్ట్ వచ్చేసి ఈ 3 రోజులు మౌనంలో, అంటే ఫస్ట్ నుంచే 7 days మౌనంలోనే ఉంటాము. ఈ లాస్ట్ మూడు రోజులు వచ్చేసి ధ్యానంలో అసలు విపరీతమైన ఎనర్జీ వస్తుంది. అంటే మనం ఫుడ్లో మార్పు వస్తుంది కదా, దానికి మనము ఎంతో ఇదిగా కూర్చోగలుగుతాము. అంటే ఇప్పుడు ఫస్ట్ 4 రోజులు మాత్రమే, 7 రోజులు కూర్చోవడానికి ముందే ఫుడ్ అంతా తీసుకోవడం ప్రిపరేషన్ జరిగింది. అంటే 7వ రోజు అంటే ధ్యానానికి కూర్చున్న రోజు నుండి 7 రోజులు కళ్ళు తెరవకుండా కూర్చోవాలా? మధ్య మధ్యలో లేవచ్చా? 3 రోజులు వరకే కళ్ళు తెరవకుండా కూర్చుండే 72 గంటల. ఫస్ట్ 3 రోజులు కళ్ళు తెరవకుండా కూర్చోవాలి. ఫస్ట్ 4 days వచ్చేసి ఫుడ్ మనం ఎలా తీసుకోవాలో ఉంటుంది సార్. లాస్ట్ 3 days వచ్చేసి ధ్యానము. అచ్చా, 7 రోజుల్లో ఫస్ట్ 4 రోజులే ఫుడ్ అంటే ధ్యాన సాధన ఉంటుందా? ఉంటది. ఫస్ట్ 4 hours 5 hours ఈ 4 రోజుల్లో 7 hours 8 hours ఉంటది లాస్ట్ వరకు 4 రోజులు. అట్లా ఒకే సిట్టింగ్ లో ఉంటది. అంటే మనం తీసుకునే ఆహార నియమాల్లో మనము ఆ ధ్యాన సాధన అనేది ఈజీగా సాధ్యం అవుతుంది, అది కూర్చోవడానికి ఒకే సిట్టింగ్ లో. ఇంక ఈ లాస్ట్ వచ్చేసి 3 days ఉంటది కదా 72 గంటలు, అది మనము ఇంకా కళ్ళు తెరవకుండా ఇంకా దేనికి లేవకుండా కూర్చుంటాము. వచ్చేసి దేనికి ఆకలి అనేది ఉండదు. అది మనము అంటే ఫస్ట్ ఈ 4 రోజులు ప్రిఫరెన్స్ లో ఉంటాం కదా తీసుకునే ఆహారాన్ని బట్టి. ఇంకా అట్లా 4 days అట్లా ఉంటది. ముందు 3 days వచ్చేసి 72 గంటల మౌన ధ్యానం ఉంటది. దాంట్లో అసలు ఎంతో అద్భుతంగా ఉంది సార్. నాకైతే ఆ 3 days నేను కళ్ళు తెరవకుండా కూర్చున్నాను. చాలా టైంలో కూర్చున్నారు. ఫస్ట్ ఏ టైంలో కూర్చొని ఏ టైంలో బయటకు వచ్చారు? 18వ తేదీ మార్నింగ్ 2కి కూర్చున్నాము. 21 వచ్చేసి 2కి లేసాము. ఓకే. మీరా ఎంతమంది? మొత్తం 27 మంది కూర్చున్నాము. 27 మందిలో 18 మంది లాస్ట్ వరకు కూర్చున్నారు 72 గంటల అఖండంగా. మధ్యలో కళ్ళు తెరిచినా బయటికి వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ అది మనం చెప్పడం ఫస్ట్ ప్రిఫరెన్సే అట్లా ఉంటది. కంటిన్యూగా కూర్చోగలిగే వాళ్ళే ఉండాలి. మధ్యలో లేసిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే. అంటే వాళ్ళు చెప్తారా టైం ఇంకా లేవండి అని ఓకే చెప్తారా? మరి ఇప్పుడు లేస్తాం కదా, ఎవరైనా కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా, నా బాడీ సహకరించలేదు అన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే మీరు 72 గంటలు అయిపోయిందని చెప్తారు లాస్ట్ వరకు, వాళ్ళే చెప్తారు లాస్ట్ లో. అంటే మనకి అక్కడ సర్వీసింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏమన్నా వాటర్ అట్లా కొంచెం లిక్విడ్ అవసరమైనప్పుడు మనం హ్యాండ్ రైస్ చేస్తే కళ్ళు మూసుకొని, కళ్ళు అయితే తెరిచేది లేదు, ఇంకా వాళ్ళే తెచ్చిస్తారు మనకి. అలా సేవ చేసే వాళ్ళు ఉంటారు. కళ్ళు తెరవకుండా కూర్చోవాలి 72 గంటలు. మన బాడీని ఆ 4 రోజులు మనం తినే ఆహార నియమాలను బట్టి మన బాడీని ఎలాగైనా చేసుకోవచ్చు అని పత్రి సార్ చెప్పారు. దాన్ని నేనైతే ఆచరించాను. అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది నాకైతే. అసలు అయితే ఇప్పుడు ఈ 7 రోజుల మౌన ధ్యానానికి ముందు మీ శరీరము, మీ మనస్సు, మీ భావాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాయి? నేను అంతకు ముందు అయితే సార్, నేను మధ్యాహ్నం 1 గంట అయితే అసలు ఒక నిమిషం ఆలస్యమైనా నాకు కళ్ళు తిరిగి నీరసం వచ్చినట్టు అనిపించేది మామూలుగా. అంటే అన్నిటికీ మన మనసే కారణం అని నాకు అర్థమైపోయింది. నేను అక్కడున్న 7 daysలో 4 days నేను అందరు తింటున్నా కానీ నాకు తినాలనిపించకుండా, అంటే నన్ను నేను ఫాలో అవుదాము, చూద్దాము, సార్ చెప్పాడు కదా, ఇప్పుడు ఏదైనా తను అనుభవించే చెప్పాడు కాబట్టి అలా నేను ఫాలో అవుదామని చెప్పి రోజుకి 2 నేరేడుకాయలే తిని 1/4 లీటర్ వాటర్తోనే ఉండగలిగాను. కానీ నేను ఇంకా హై ఎనర్జీలో ఉన్నాను. అసలు నాకు 7 hours ధ్యానం ఒకే సిట్టింగ్లో పెట్టారు. నాకు అది 7 నిమిషాల్లాగా అనిపించింది. అంటే మన మనసు ఏం చెప్తే అది వింటుంది అని నాకు అర్థమైపోయింది. నేను ఇప్పుడు ఈ సాధనకు ముందు జీవితం ఎలా ఉండేది? సాధనకు ముందు నేను అసలు ఉండలేను అని అట్లా భ్రమలో బతికేసాను. అంటే తినకుండా ఉండలేనేమో, అసలు తినకపోతే నీరసం వస్తుందేమో, ఆకలి అవుతుందేమో, అంటే అలా అనిపించేది. అసలు ఉండలేనని. ఇక్కడికి వచ్చాక ఈ 4 days వీళ్ళు అంటే డైట్ ఫాలో చెప్పారు కదా, అంటే ఆహార నియమాలు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మన బాడీని మన ఆధీనంలో ఉంటుంది అని చెప్పిన తర్వాత నేను అది ఫాలో అయ్యాను. కానీ అది ఎక్కువ కూడా అంటే వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ ఎన్నైనా తీసుకోమని చెప్పారు. నేను 2 నేరేడుకాయలు తిన్నాను. కానీ ఉండగనలా లేదా అనేది నా మనసు మీద నేను ప్రయోగించాను. కానీ ఎంతో ఎక్సలెంట్గా అసలు నాకు ఆకలి అనేది తెలియకుండా, అంటే యోగులు వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు అనేది నేను దాన్ని ఆచరించాను సార్. నాకు చాలా అద్భుతం అనిపించింది. అసలు ఇప్పుడు 4 రోజులు అయితే ఆహారం మీద పట్టొచ్చింది. ఇప్పుడు 3 రోజులు కంప్లీట్ గా 72 గంటలు కళ్ళు మూసుకునే కూర్చున్నారు కదా.
కూర్చున్నాక ఎంతసేపటికి మనసు శూన్యమైంది? నాకు ఒక 1 అవర్ కల్లా నాకు శూన్యం అయిపోయింది సార్. 1 ఇంకా అవర్లో 1 అవర్ ఏం జరిగింది? ఫస్ట్ గంట ఫస్ట్ గంట ఏంటంటే మనము కూర్చున్నప్పుడు ఏదో ఒక ఆలోచన రహితంగా ఉంటాం కదా, అలా నేను ఇంకా నాకు ఎనర్జీ బాగా హై ఎనర్జీ వచ్చి నా శరీరం అంతా ఇంకా నాకు తెలియని స్థితికి, అంటే ఒక రాయిలాగా అయిపోయాను నేను, ఒక శిల్పం లాగా. ఒక గంట తర్వాత నుంచి ఇంకా నాకు కంప్లీట్ గా ఇంకా లేదు, మీరు శరీర స్పృహలో లేరు. ఇప్పుడు మరి ఆ ఒక్క రోజంతా ఎలా ఉండింది బాడీ? అప్పుడు మనసు ఆలోచనలు లేవా? ఫస్ట్ బాడీ ఏంటంటే మనకు సెట్ అవ్వడానికి ఒక రోజంతా మన శరీర పరంగా కొంచెం రుగ్మతలు ఉంటాయి. అది ఏమవుతుంది? మన శరీరంలో నొప్పులు, అంటే నాకు తలనొప్పి అట్లా స్టార్ట్ అయింది. ఒక రోజంతా ఉంది. అది హాస్టల్ సర్జరీ అని నాకు అర్థమైపోయింది. సెకండ్ డే వచ్చేసి నా థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి నాకు ఆ థర్డ్ ఐలో నుంచి ఒక లైట్ ఫోక్స్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ ధ్యానంలో నేను చూస్తానే ఉన్నాను. ఆ థర్డ్ ఐ ఓపెన్ అయ్యేసి నాకు మహాతార్ బాబాజీ కనిపించారు. సెకండ్ డే వచ్చేసి అది మళ్ళీ ఓంకారం కనిపించింది, మళ్ళీ కాలభైరవ, వీళ్ళు ముగ్గురు నాకు దర్శనం ఇవ్వడం అయితే జరిగింది సార్. నేను అది ఏమని తెలుసుకున్నారు? అది నాకు క్లియర్ గా ఫోటోలు అసలు రియల్ గా కనిపిస్తున్నారు వాళ్ళు నాకు. అదేంటి, దాని నుంచి ఏం నేర్చుకున్నారు? కనబడ్డారు, ఓకే. అది దాని నుంచి అంటే మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది అనేది నాకు అర్థమైపోయింది సార్. ఇప్పుడు మనము చేసే ధ్యాన సాధన వల్ల గంటలు కళ్ళు మూసుకొని సాధన చేస్తే మనం ఏ స్థితికి వెళ్తాము, మనం అంటే నాకు ఆనందమయ స్థితికి వెళ్ళిపోయాను నేను. ఇంకా నాకు అక్కడ అంతా ఆనందమే కనిపించింది నాకు. రెండో రోజు అలా అయింది. మూడో రోజు ఇంకా మామూలుగానే ఉంది. ఇంకా బాడీ అంతా చాలా ఫ్రీ అయిపోయింది. ఇంకా నేను కళ్ళు తెరవడానికి కూడా వాళ్ళు ఓకే చెప్పేదాకా కూడా నేను కళ్ళు తెరవలేకపోయాను. అంటే ఇప్పుడు మీకు ఆలోచన కానీ శరీరం ఉన్నట్టు కానీ అసలు ఏం జరిగింది? కొంత అంటే టైం గడుస్తున్నా కొద్దీ ఏం జరుగుతుంది బాడీలో? ఇంకా బాడీలోనంటే నాకు అంతా శూన్య స్థితిగానే ఉంది సార్. మనసంతా శూన్యమే. కాకపోతే నాకు వచ్చిన ఎనర్జీకి అంతా నాకు తెలుస్తానే ఉంది. నేను ఒక రాయిలాగా అయిపోయాను, కానీ అటు ఇటు చూద్దామన్నా గానీ చూడలేని పరిస్థితిలో ఆ ఎనర్జీ ఫ్లో అయిపోతుంది. నాకు అది కనిపిస్తానే ఉంది. నేను అలా ఒక రాయిలాగా అయిపోయాను. ఒక దారాల పతంగా వస్తుంది. నా మెడంతా ఎటు తిప్పనీయకుండా కనిపించింది, నాకు కనిపిస్తానే ఉంది. ఎనర్జీ ఫ్లోతోనే నిండింది. నేను ఆ 72 గంటలు ఎరుకులో ఉండే చేశాను సార్. నేను ఎరుకు లేని స్థితిలోనైతే లేను. అంటే నిద్రపోవడం లాంటిది అట్లా ఏం లేదు, ఎరుకులోనే ఉన్నాను. నాకు చాలా అద్భుతంగా ఉంది సార్ అసలు. ఇంకా మూడో రోజు నుంచి ఆ ఎనర్జీయే నింపి ఎనర్జీయే కదలనివ్వలే, కళ్ళు మూసుకొని కనిపిస్తానే ఉంది. కానీ కదలదామన్నా గానీ ఇంకా అక్కడ శరీర పరంగా నేను ఒక శిలనైపోయాను. అంటే కళ్ళు మూసుకొని ఏం చేశారు? లోపల గమనిస్తున్నారా, ఎనర్జీని గమనించారా, ఏం జరిగింది? కళ్ళు మూసుకున్నప్పుడు ఒక ఎనర్జీని ఒకసారి గమనిస్తానే ఉన్నాను. నా లోపల ఏం జరుగుతుందంటే నాకు అంటే హాస్టల్ సర్జరీ రాగా నా తలంతా భారంగా, అంటే ఫస్ట్ డే అలా అనిపించింది. సెకండ్ నాకు ఇలా అనిపించింది. థర్డ్ రోజు మాత్రం, మూడో రోజు నాకు ఇంకా అది తెలుస్తానే ఉంది. నా బాడీలో అంతా విపరీతమైన పెయిన్స్, అంటే మనం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ నాకు దగ్ధం అవుతున్నాయని నాకు ఆ పెయిన్స్లో నాకు అర్థమైపోయింది. నేనైనా కదలకుండా వాటిని సమతలో ఉండి భరించాలి అన్నది చూస్తానే గమనించేశాను. భరించలేనంత నొప్పులు వచ్చినాయి బాగా. కాళ్ళుగా నాకు ఓన్లీ తల వరకు, తల భాగంలోకి జరుగుతుంది. అంతా బాగా వచ్చింది, హెడేక్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇది ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు అని మీకు ఎట్లా తెలిసింది? లోపల డీపర్గా ఉన్నారుగా? డీపర్గా ఉన్నానంటే అర్థం అవుతుంది. అక్కడ మామూలుగా నాకు ఎట్లా అంటే, ఇప్పుడు కూర్చున్నప్పుడు మేము ఒక ప్రకృతి వాతావరణంలో చింతామణి గణపతి క్షేత్రంలో, దత్తక్షేత్రంలో పెట్టారు సార్ వైజాగ్లో. అక్కడ పక్షులు మార్నింగ్ లేవడము, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి వాటి అరుపులు ఉంటాయి కదా, అది వాటిని బట్టి ఓహో ఫస్ట్ డే వినపడుతున్నాయి నాకు అన్ని మాటలు అవన్నీ. అంటే అక్కడ ఎవరు మాట్లాడరు, మౌనం, అంతా సైలెంట్. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి అక్కడ, ఏం జరుగుతుంది అనేది అంతా కెమెరాస్ ఉన్నాయి. కానీ నాకు అవి వినిపించాయి అన్నమాట. ఆ వెలుతురు అనేది మనం కళ్ళు మూసుకున్నా కనిపిస్తుంటది కదా, ఓహో తెల్లారింది, చీకటి పడింది అనేది నాకు ఆ శబ్దం వల్ల నేను వినగలిగాను. అది ఎరుకలోనే ఉన్నాను నేను ఫస్ట్ అంతా. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఎవరైనా చేయొచ్చు సార్, అందరూ దైవశక్తులే, దైవాలే అన్నది నాకు అర్థమైపోయింది. మనం
పత్రి సార్ చెప్పిన ప్రతిదీ ఆచరించాలి, ఆచరిస్తే ఎలా ఉంటది అన్నది నాకు అది రైట్. ఇప్పుడు ఆచరిస్తే ఎలా ఉంటుందో మీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మరి ఇంత వారం రోజులు కుటుంబాన్ని పిల్లల్ని వదిలి అలా సాధన చేయడానికి మీ వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేశారా? ఎక్సలెంట్గా చేశారు సార్. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనల్ని మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం కదా సార్. ఇప్పుడు అంటే కుటుంబ ధర్మం కూడా ఇంపార్టెంటే, కానీ అంత కుటుంబ ధర్మంలో ఉండి అంటే ఎక్కువ మన కోసం మనం కేటాయించుకోవాలి కదా. నేను హ్యాపీగా ఉంటానంటే మా ఫ్యామిలీ అయితే నువ్వు ఎక్కడైనా హ్యాపీగా ఉందంటే ఓకే అని చెప్పి ఇది అవుతారు. మీ వారు పిల్లలు అందరూ అంటే వారం రోజులు అంటే కుటుంబ ధర్మానికి దూరంగా ఉన్నట్టే కదా. ఈ మిగతా 20 days చేస్తున్నాం కదా సార్ ఇంట్లోనే. అంటే ఏమని ఒప్పించారు వాళ్ళని? నేను ధ్యానం అంటే నన్ను నేను తెలుసుకోవాలి, నేను అంటే అలా దాంట్లో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటే ఏదైనా ఓకే అనేసారు. అంటే మీరు ఆ విధంగా ఒప్పించారు వాళ్ళని. ఇప్పుడు ఎంతో మంది మహిళలు ఇలా సాధన చేయాలి, బయటికి వెళ్ళాలి, ఇలాంటి అఖండ ధ్యానం ఇలాంటి ప్రయోగాలు చేయాలని ప్రతి మహిళకు ఉంటుంది. కానీ ఇంట్లో హస్బెండ్ సపోర్టు, పిల్లల సపోర్టు, ఒకవేళ అత్తమామలు ఉంటే ఇంకా. అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీకు అందరూ ఉంటారు. మా 2 పిల్లలు ఉంటారు, మా ఫ్యామిలీ, మీ వారు అంతే. పెద్దవాళ్ళు ఎవరు లేరు మీకు బాధ్యతలు? అమ్మమ్మ ఉండేది. ఇప్పుడు మీ పిల్లలు మీ వారే కాబట్టి మీకు సపోర్ట్ చేశారు. ఓకే, అవును. అంటే మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను 2022 నుంచి. అప్పటి నుంచి వాళ్ళు కూడా చేస్తున్నారా? వాళ్ళు చెయ్యరు, కానీ సపోర్ట్ చేస్తారు. మీ వారు ధ్యానం చేయరు, పిల్లలు కూడా చెయ్యరు. ఇంట్లో అంతా వెజిటేరియన్ గా మారారా? అంతా వెజిటేరియన్ ఫస్ట్ ఉండేది. తర్వాత నేను నా మనసుతో నేను అంటే మనసుకి ఏదైనా సాధ్యం అవుతుందని నాకు అనిపించింది. మా బాబు అప్పుడు అడిగేవాడు, అంటే వండి పెట్టమని. నేను వండను అన్నాను. నేను ఆత్మపరంగా అనుకునేదాన్ని, ఇది నాకు కరెక్ట్ కాదు, నేను వద్దని చెప్పలేను, అట్లని తినమని చెప్పలేను, వాళ్ళే మారిపోవాలని నేను రోజు వంట చేసేటప్పుడల్లా నేను అనుకునేదాన్ని. ఆటోమేటిక్గా తనకేదో వీడియో చూసాడంట తినకూడదని అనుకున్నాడు. ఇంకా అదే. ఏ క్లాస్ బాబు? బీటెక్ అయిపోయింది. అమ్మాయి జాబ్ చేస్తుంది. రైట్. ఇద్దరికి కూడా అలా మీరు వంట చేసుకుంటూనే మీ థాట్ పంపించారు. అవును. మీ వారు మరి? మా వారు అసలు వెజిటేరియన్, 30 years. మీ వారు వెజిటేరియన్, మీరిద్దరు వెజిటేరియన్స్? అంటే నేను ధ్యానంలోకి వచ్చాకే మానుకున్నాను. మీ వారు ఫస్ట్ నుంచి వెజిటేరియనా? మీరే తీసుకునేవారు? ఓ, అప్పుడు ఎలా తీసుకున్నారు మీరు శాకాహారిగా మారుతా అంటే? నేను ఫస్ట్ ఒక వీడియో విన్నాను పిఎంసిలోనే, ఆదోని సుజాత మేడం నుంచి. ఆ వీడియో విన్నప్పుడు ఆమె శాకాహారిగా మారి పెయిన్స్ ఉన్నాయి, నాకు ఇట్లా తగ్గింది అని చెప్పినప్పుడు నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేది మామూలుగా ఓ 15 సంవత్సరాల నుంచి. ఆ బ్యాక్ పెయిన్ సేమ్ నాకు ఆ వీడియో, అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు ఆ వీడియో వినటం జరిగింది. తను తగ్గించుకున్నప్పుడు నేను ఎందుకు తగ్గించుకోలేను అని ఆమె చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి నేను శాకాహారిగా మారి ధ్యానం చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అది అంతే. ఇంకా అప్పటి నుంచి నేను తగ్గిపోయింది. అప్పుడు నాకు 10 days రోజు 11 గంటలు ధ్యానం చేసినప్పుడు 11వ రోజు నాకు హాస్టల్ సర్జరీ జరిగింది. నాకు అనిపిస్తుంది 11 గంటలు చేయమని ఎవరు చెప్పారు? నేను విపసనా చేశానండి ఫస్ట్. ఆ విపసనాలో అంటే ఇదే కదా బుద్ధుడు చెప్పింది కూడా, ఆనాపానసతిని. అది నేను మౌనంగా ఉండి ధ్యానం చేయడం వల్ల నాకు ఆ 11వ రోజు నాకు కనిపించింది నా పెయిన్ ఎక్కడ ఉంటుందో. అంతకుముందు నేను 1 hour కూడా కూర్చోలేను అసలుకి. ఇప్పుడు 24 hours అయినా నేను కూర్చోగలను. నాకు అది అప్పటి నుంచి ఇంకా అసలు లేదు. 1 year బ్యాక్ ఇంకా ఉండేది విపరీతంగా, కంప్లీట్గా తగ్గిపోయింది. రైట్. సో ఓకే, ఇప్పుడు మీరు క్రమం తప్పకుండా సాధన చేస్తున్నారు కాబట్టి ఈ మధ్యలో కూర్చోవడం సాధ్యమైంది. రైట్. ఇప్పుడు ఈ 7 రోజులు మౌనము అఖండ ధ్యానం చేశారు, తర్వాత ఎలా ఉంది? నాకు ఇంకా తర్వాత అంతా బాడీ చాలా తేలికైపోయింది. ఇప్పుడు అసలుకి మనసు కూడా ఎంతో ఆనంద స్థితి అనమాట. దేన్ని చూసినా నా కోపం అనేది రావట్లా. చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఇంకా నాకు. ఇంట్లో మరి ఇంటికి వెళ్ళి మీ బాధ్యతలన్నీ చేశారా? అబ్బా ఇదే బాగుంది, ఇట్లనే ఉండాలి? సార్, బాధ్యతలు ఫస్ట్ ఇంపార్టెంటే కదా. పనులన్నీ చేస్తున్నారు. నాది టైలరింగ్ వర్క్ సార్. నేను 20 hours అయితే టైలరింగ్ వర్క్ లోనే ఉండాలి. నాది టైలరింగ్ వర్క్ చేస్తారా? ఇప్పుడు చేస్తున్నారా? ఇంకా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఈ అఖండ మౌన ధ్యానం అయిపోయింది, శక్తిని తీసుకున్నారు. సో ఇక్కడ ఈ శక్తిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర? మళ్ళీ ఇంకా వర్క్ చేసుకోవాలి కదా, కుటుంబ బాధ్యతలు కూడా ఇంపార్టెంటే కదా సార్. మళ్ళీ ఇంకా నైట్ మనకి వీలైనప్పుడు ధ్యానం రోజు మార్నింగ్ చేస్తాను, 3 hours 4 hours అట్లాగా. ఇంకా పగలంతా ఏ టైంలో? మార్నింగ్ అంటే
2 నుంచి 3 నుంచి అట్లా కూర్చుంటాను. మార్నింగ్ 2 నుండి 6 వరకు కూర్చుంటాను. ఓకే. మరి ఆ మెడిటేషన్ అంత పొద్దున్న లేచి ధ్యానం చేసినప్పుడు రోజంతా మత్తుగా అనిపించదా? నాకేమనిపించదు, చాలా ఎనర్జీగా అనిపించింది సార్. నేను ఎక్కువ కొంతమంది అలాగే నిద్రలోనే పోతూ ఉంటారు కదా, అందులోనే. అంతకు ముందు ఉండేది నాకు అట్లా నిద్ర వచ్చే స్థితిలో. ఎందుకు వస్తుంది అంటారు? అప్పుడైతే మామూలుగా మనకి సాధన గురించి పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి, అంటే మనము ధ్యానం చేస్తున్నామో నిద్రపోతున్నామో అనేది తెలియదు. ఇప్పుడంతా నాకు ఎక్కువ సాధన చేయడం వల్ల నాకు ఎరుకు ఉండే స్థితిలోనే ఉంటున్నాను. నేను ప్రతిదీ గమనించుకుంటానే నాకు ఆ ఎనర్జీ ఎలా వస్తుందనేది కూడా నేను గమనిస్తానే ఉంటాను. సో ఉదయం 2 నుంచి 6 వరకు ధ్యాన సాధన చేసి తర్వాత అంతా ఇంకా మార్నింగ్ ఇంకా వర్క్ ఉంటుంది నాకు ఫుల్. టైలర్ ఇంటి పని ఎప్పటి వరకు? మళ్ళీ 10-11 వరకు నాకు ఇంక వర్క్. మధ్యలో ధ్యానం చేయరా? ఇంకా మధ్యలో ధ్యానం అంటే నాకు పగలు కుదరదు సార్. మళ్ళీ ఎప్పుడు సాధన మొదలెడతారు? ఇంకా నైట్ కొంతసేపు ఏమైనా బుక్స్ ఉంటే అట్లా చూసుకుంటాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి మళ్ళీ అదే నాకు 2-3 అవర్స్ పడుకున్నా సరిపోద్ది నిద్ర. నాకు అదే ఎనర్జీ వస్తుంది బాగా. ప్రతి మహిళ నేర్చుకోవాలి, ఇలా మీలాగే సాధన చేయాలి అనుకుంటారు కదా. మరి ఒక మహిళ ఈ సాధన చేయాలనుకున్నప్పుడు ఏంటి, వాళ్ళే ముందే చెప్తారు మా వారు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని. సో దానికి ఏం చేయాలంటారు? ఫస్ట్ అది చెప్పండి. ఒప్పుకోరు అంటే అందరూ అంటే ఒప్పుకుంటారు సార్. మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ మన సాధన పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేసిద్ది సార్. మనం గంటలు సాధన చేయాలి. ఇప్పుడు పత్రి సార్ అదే కదా చెప్పేది, కళ్ళు మూసుకొని కూర్చోండి అంటే నాకు అది ఫస్ట్ అర్థమయ్యేది కాదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల మనం దేన్నైనా అంటే మనం ప్రపంచం వెంట పరిగెత్తడం కాదు, మన వెంటే ప్రపంచం పరిగెత్తేటట్టు ఉండాలి అన్నట్టు సార్ చెప్పారు. అదే ఓకే మేడం, సార్ చెప్పినవి అందరు వింటున్నారు, ప్రతి మహిళ ఆచరించాలి అనుకుంటారు. ఇప్పుడు మీలాగా 7 రోజులు కానీ లేదా ఇట్లా అఖండ సాధన చేయాలి అనుకున్న మహిళ ముందే చెప్తారు మాకు చేయాలని ఉంది కానీ మా వారు ఒప్పుకోరు, మా పిల్లలు ఒప్పుకోరా అని అంటూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఒప్పుకోరా, లేకపోతే వీళ్ళ సంసిద్ధత లేదా? ఒక మహిళ ఇలా సాధన చేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? మనల్లో దృఢమైన సంకల్పం ఉండాలి సార్. ఫస్ట్ దృఢ సంకల్పం వాళ్ళకు ఉండాలి. మన సంకల్పాన్ని యూనివర్సల్కి మనం వదిలితే మామూలుగా ఏదైనా నాకు ఇది సాధ్యం అవుతుంది, నేను చెయ్యగలను, అందరూ ఒప్పుకుంటారు అని మనం ఎప్పుడైతే మన థాట్ని రిలీజ్ చేస్తామో ఆల్రెడీ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మారిపోతారు సార్. ఇదైతే నాకు అర్థమైంది. ఫస్ట్ మనము చెయ్యాలని మన మనసులో లేనప్పుడే ఎదుటోళ్ళ మీద వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు అని చెప్పడం జరుగుతుంది. అదైతే నేను క్లియర్గా చెప్పగలను, ఎవరికైనా సాధ్యం అవుతుంది సార్. ముందు వాళ్ళలో సంసిద్ధత ఉంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ముందే వీళ్ళలో సంసిద్ధత లేక వాళ్ళ మీద పెడతా అంతే. మరి ఇప్పుడు మనం చెయ్యాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోరు, పగలైనా మా వాళ్ళు ధ్యానం చేయనీరు అనేవాళ్ళు చాలా మంది చెప్తారు సార్, నేను కూడా విన్నాను. ఇప్పుడు నైట్ ఏం చేస్తారు, పగలంతా కుటుంబ ధర్మం మనకి ఇంపార్టెంటే కాదని నేను అన్న. ఫస్ట్ అది మనం భూమి మీదకి కొన్ని సోల్స్ తెచ్చుకుంటాము, అవన్నీ వాటి న్యాయం చేయాలి కాబట్టి తప్పదు, చెయ్యాలి. పగలంతా చేస్తాము, నైట్ ఏం చేస్తాము, మనకి ఇప్పుడు 8 hours 10 hours ఉంటుంది పడుకోవడానికి. కొంచెం మన కోసం మనకి ఒక 1 hour 2 hour అట్లా చేయడం మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అవతలలో కూడా మార్పు వచ్చేసింది నీ ధ్యాన స్థితి పెరిగినప్పుడు. ఇది అల్టిమేట్ పాయింట్ కదా. నీ స్థితి పెరిగితే సాధన చేస్తూ శక్తిని పెంచుకున్నప్పుడు సపోర్ట్ వస్తుంది. అంటే సాధన చేసే వాళ్ళలో కొంతైనా మార్పు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నన్ను అంటారు కళ్ళు మూసుకొని పిచ్చిదానిలాగా ఎప్పుడు కూర్చొని ఉంటావు, నైట్ అంతా అవసరమా అంటారు. కానీ సాధన తెలియనప్పుడు వాళ్ళకి అలాగే అనిపించింది. దాంట్లో ఉన్నది ఏంటిదో ఆ మాధుర్యం ఏందో మనకే తెలిసిద్ది. మాధుర్యం చూసిన వాళ్ళు ఆగిపోవద్దు. అవును, అంతే కదా. వాళ్ళు అన్నారు కదా అని డిస్కరేజ్ అయ్యి వదిలేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలియనిస్తారు, మనం అది తీసుకోకూడదు. ఇప్పుడు తెలియని వాళ్ళకు తెలియక చెప్పారు మేడం. సాధన చేసే వాళ్ళకు మాధుర్యం తెలుసుగా, తెలుసు, దాన్ని కంటిన్యూ చేయాలి కదా మీలాగా. అదే దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, డిస్కరేజ్ చేస్తున్నారు, వాళ్ళు మాటలు అంటున్నారు అని వీళ్ళు వదిలేసి నాకు అనిపిస్తుంది కానీ నేను చేయలేకపోతున్నా, మాకు కుదరట్లేదు అని చెప్తున్నారు. అదే కదా ఆచరణ చాలా ముఖ్యం సార్. మనము మాట ఎరుకులో ఉండి మాట్లాడాలి. ఎప్పుడు ఎదుటోళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా టైం దొరికితే సాధనలో కూర్చోవడం మొదలు పెట్టాలి. పక్కింటి మాటలు పొరుగింటి మాటలు అనవసరం, అవి వేస్ట్ మాటలు. అది వదిలేసి మనకి ఎప్పుడు టైం దొరికిద్దా మనము సాధనకు ఉపయోగించాలి దాన్ని.
నాకు 11 గంటల దాకా వర్క్ ఉన్నా నేను నైట్ వచ్చి ఒక్కోసారి కూర్చుంటే 4 వరకు కూడా కూర్చోగలను. కానీ మళ్ళీ మార్నింగ్ లేస్తే ఎనర్జీ ఉంటదే అనుకుంటే నాకు హై ఎనర్జీ ఉండేది. అంటే దీంట్లో ఏదో తెలియదు ఉంది అని నాకు అర్థమైపోయింది. నేను అప్పటి నుంచి సాధన ఎక్కువ పెంచుకోవడం నేర్చుకున్నాను. అంటే రాత్రంతా సాధన చేసి మీ శక్తిని పెంచుకుంటూ మీ శక్తితో మీ మాట తీరులో వచ్చిన మార్పుతో మీ వారు మీ పిల్లలు మీకు సపోర్టర్ గా నిలబడ్డారు. అవును, మన సాధన పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా అంతా మార్పు వచ్చేస్తుంది సార్. అల్టిమేట్ పాయింట్ వింటున్నారా మై డియర్ మహిళా మాస్టర్స్? మాకు సపోర్ట్ లేదు, మాకెవ్వరు ఆయన సహకరించట్లేదు అంటున్నారంటే ఇక వారు చెప్తున్నారు సాధనతో శక్తి పెరిగినప్పుడే సపోర్ట్ వస్తుంది. అవును, ప్రతి ఒక్క ఉమెనే కాదు ఎవరైనా మా ఇంట్లో ఇది కుదరట్లే అది కుదరట్లేదు అంటున్నాం అంటే లోపల సంసిద్ధత మీకు లేదు. అవును, వాళ్ళ మీద చెప్తున్నారు. మన ఇన్నర్ నుంచి మనకి బలమైన సంకల్పం ఉండాలి, నేను చెయ్యగలను అనేది ఏదైనా మనకున్నప్పుడు ఎవరు మనకేం చెప్పరు సార్. ఫస్ట్ సాధన చేస్తాం, మనల్ని మనము మోటివేట్ చేసుకోవాలి. ఏ మాట అయినా ఎరుకులో ఉండి మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రతిదీ మనం ఎలా ఉండాలని నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ధ్యాన సాధన చేసిన మహిళ ఇంట్లో సాధన చేయట్లేదు కాబట్టి వాళ్ళను చీదరించుకుంటూ మాట్లాడడం దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? అవును, చాలా. ఫస్ట్ నేను ఎలా ఉన్నాను, ధ్యాన సాధన తర్వాత నేను ఎలా ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది నాకు చెప్పండి 100గా 1000% అర్థమైంది. చెప్పండి, అప్పుడు ఎలా ఉండేవారు? అంతకు ముందు ఏ మాటని తీసుకోలేని పరిస్థితిలో నేను ఉండేదాన్ని. విన్నా ఒకవేళ ఏం ఎదురు మాట్లాడిన జాతకపోయినా ఏడవడం విపరీతంగా ఉండేది. నాకు సాధన పెరిగినప్పుడు నన్ను నేను ఎలా అనేది నేను తెలుసుకోగలిగాను అనమాట. మనం ఎలా ఉండాలి, మన మాట తీరు ఎప్పుడు మన ఆలోచనలను బట్టి ఎదుటోళ్ళు మనకి కనిపిస్తా ఉంటారు. మనల్లో ఏం ఆలోచన ఉంటుందో మనకు అలాంటి వ్యక్తులు ఎదురవుతారు. ఇది నేను అసలు అన్ని అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాయి సార్. నేను ఇక్కడ ఒకరికి ఎదుటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ కానీ పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ వీళ్ళకు వ్యతిరేకంగా కనబడుతున్నారంటే వీళ్ళలో ఉన్న వ్యతిరేక ఆలోచనలే. అవును, ఇవి మార్చుకోవాలి. అవును, మనం ఎలా మాట్లాడతామో దాన్ని బట్టే మన అంటే ఆత్మపరంగా అవతలలో కూడా మనకు ఎదురవుతా ఉంటారు. ఇంకా ఓహో, ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారా? ఇవన్నీ నేను ఎక్స్పెరిమెంట్స్ చేసినాయి సార్. నాకు అన్ని అనుభవాలే. మామూలుగా నేనైతే ఎక్కడ ఏమి క్లాసులకు కూడా అంతగా అటెండ్ అయింది ఏం లేదు. అన్ని ఓన్లీ సాధనతోనే. మన ఇంట్లో మన ఫ్యామిలీ ఎలా ఉండాలి, మనం మాట్లాడే ప్రతి మాట అవతలకి ఎలా బాధ కలిగించిద్ది, ఆ మాట ద్వారాగా మనం ఎలా ఫేస్ చేస్తాం అనేది ప్రతిదీ నేను అనుభవంతోనే తెలుసుకున్నాను. ధ్యాన సాధన చేసిన వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళ నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలి. అవును, అంతే కదా. మనం ఏ మాట మాట్లాడితే ఎదుటోళ్ళ నుంచి కూడా అదే వస్తుంది. ఒకవేళ వాళ్ళు తెలియని స్థితిలో ఒక మాట అంటే దాన్ని 100 కాదు 1,00,000 సార్లు తీసుకుంటాము. వాళ్ళు ఒక్కసారే అంటారు, దాన్ని మనం పదే పదే రిపీట్ చేసుకొని మన మనసుకి ఇంకా దాన్ని బలమైన ఇది ఇస్తామన్నమాట. అప్పుడు మనకి మళ్ళీ అన్ని సమస్యల్లాగే కనిపిస్తా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ధ్యాన సాధన చేసిన మహిళ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలంటారు మీ అనుభవం ప్రకారం? చాలా సామరస్యంగా ఉండాలి సార్. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ తెలియని స్థితిలో ఏమన్నా మనం దాన్ని తీసుకోకూడదు. ఒకవేళ ఏదన్నా ఒక మాట అన్నారనుకో దాన్ని పదే 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 మనం గుర్తు చేసుకొని వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అలా తీసుకోవడం వల్ల కూడా మన సమస్యలు మనమే కొందెచ్చుకుంటా ఉంటాము. అంటే అప్పటిదప్పుడు వదిలేసేయాలి. ఏదన్నా రిప్లై మాట వచ్చినప్పుడు కూడా దాన్ని సామరస్యంగా తీసుకోవాలి తప్ప. అంతకు ముందు మాట నాకు ధ్యాన సాధనలో లేనప్పుడు అది ఒక భయంకరంగా అదేదో పదంలాగా అనిపించి దాన్నే రిపీట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అది మాటలాగా అనిపించదు. ఏముంది, అది దాన్ని తీసుకోవడం వల్ల మనమే కదా మన ఎనర్జీ లాస్ అయ్యి మన ఆరోగ్యాలు మనమే ఇది అవుతున్నాం కదా అన్నట్టు నాకు చాలా అర్థం. మీ వాక్క్షేత్రాన్ని ఎట్లా సరి చేసుకున్నారు మేడం? నేను ఈ స్పిరిచువల్ టాబ్లెట్ చేశాను. దాంట్లో నాకు జీకే సార్ యొక్క అమోఘమైన 90% జ్ఞానం వచ్చేసింది. మనతో మనం ఎలా ఉండాలి, మనం క్షమించడంలో ఉన్న ఆనందం ఏంటి, ఒక మాటను మనం ఎలా తీసుకోవాలి, ఎదుటి మనిషితో ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండేదని అసలు ఆ 90% జ్ఞానం అసలు నాకు అద్భుతమైంది. దాన్ని నేను ఆచరించడం మొదలుపెట్టాను. నేనైతే ఇప్పుడు చాలా ఆనందంగా అసలు 100గా 1000% ఆనందంలోనే ఉన్నాను. అంటే ధ్యాన సాధన చేసిన మహిళ ఇంట్లో ఈ జ్ఞానాన్ని సరిగ్గా ఆచరించినప్పుడే ఆనందంగా ఉంటది కుటుంబం. అవును, ఇంట్లో వాళ్ళు కొంతమంది ధ్యానం చేయకపోయినా మారుతారు. చాలా మంది ఏమంటారు, మేము ధ్యానం చేస్తున్నాము వాళ్ళు ధ్యానం చేయట్లేదు కాబట్టి ఈ ఇబ్బందులు అంటారు. కానీ మీరు ధ్యానం చేయని వాళ్ళతో మీరు ఉన్నా వాళ్ళు శాకాహారులుగా మారారు, ఒక గొప్ప విషయం.
వాళ్ళు సాధన చేయకపోయినా మీకు మాత్రం సహకరిస్తారు. సపోర్ట్ చేస్తున్నారు బాగా. సో అంటే ఏంటి మేడం, మీరు ఈ నేర్చుకున్న పాయింట్ కూడా చెప్పండి ప్రతి మహిళకి. ఇప్పుడు ధ్యానం అందరు చేస్తున్నారు, ఎక్కువ గంటలు ధ్యానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇంట్లో ఈ సంబంధ బాంధవ్యాలు ముఖ్యంగా ఇంట్లో ఇంకా ఎందుకు ఇబ్బందులు ఉంటాయి అంటారు? దానికి ఏం ఆచరించాలో చెప్పండి. మీరు తెలుసుకున్న ఆ 90% జ్ఞానం ఏంటి? ఫస్ట్ మనము ఒకవేళ ఎవరైనా పిల్లలు కానీ ఏదైనా ఒక మాట అంటారు సార్, దాన్ని పదే పదే తీసుకోకుండా మనం ఎరుకులో ఉండి మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రతిదీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అంతటితో వదిలేయడం నేర్చుకోవాలి. ఎక్కువ దాన్ని భారంగా మొయ్యకూడదు. అది చాలా తేలిగ్గా వెళ్ళిపోద్ది. ప్రతి దాన్ని ఏదైనా మనం ఆచరణ చాలా గొప్ప సార్. ఇక్కడ ఆచరించడమే నేర్చుకున్నాను నేను. మనతో మనం ఎలా ఉండాలి, మన సాధన పెరిగే కొద్దీ మనం ఎరుకులో ఉండి చేస్తాం. ఏ పని చేసినా ఒక వంట చేసేటప్పుడు ఎలా ఉండాలి, ప్రతిదీ ఆనందంగా ఉండాలి. ఆనంద స్థితిలో ఇది తిని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. ఆటోమేటిక్గా వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేసిద్ది. ప్రతి ఒక్కరికి సాధ్యమే. అంటే మహిళ ఫుడ్ వండేటప్పుడే వాళ్ళ పాజిటివ్ ఎనర్జీస్ అందులో పంపిస్తే గనక కుటుంబంలో కూడా ఆ మార్పు చూస్తారు, మార్పులు వస్తాయి. అది సో ఆ వంట 1000%. ధ్యాన సాధన చేసిన మహిళ వంట ఎలా చేయాలంటారు? మనం ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండి చెయ్యాలి. ప్రతిదీ వండేటప్పుడు ఏదైనా సరే ఒక మంచి వీడియో, పత్రిసారి వీడియో పెట్టుకోను, లేకపోతే ఏదో ఒకటి మనం తలుసుకుంటా అలా ఒక జ్ఞానంతో ఇది తిని అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని యూనివర్సల్కి మనం ఒక థాట్ రిలీజ్ చేసుకొని వండుకుంటే అది చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది సార్. ఇదైతే నేను ధ్యానంలోకి వచ్చినాక టాబ్లెట్లు అనేది లేదు. మా ఇంట్లో అసలు ఎవరు వేసుకొని కూడా వేసుకోరు. అంతకుముందు వాడేవారా? అంతకుముందు నేను వాడేదాన్ని, విపరీతమైన పెయిన్స్ ఉండే. స్పిరిచువల్ టాబ్లెట్స్ వాడినాక ఆధ్యాత్మికంగా గుళిక దానివల్ల నాకు అసలు ఇప్పుడు ఏ పెయిన్ లేదు అసలుకి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ధ్యానం చేస్తారు, కుటుంబంతో ఉంటారు, మీ టైలరింగ్ వర్క్ చేస్తూనే ఉంటారు. టైలరింగ్ చేస్తూ ఉంటే బాగా కాళ్ళ నొప్పులతో కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఉండే, ఇప్పుడు లేవు సార్ నాకు. ఇప్పుడు అసలు చాలా, ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నా చాలా ఆనందంగా ఉంటాను. అసలు నాకు ఆరోగ్యంగా అయితే ఏది లేదు ఇంకా. రైట్, ధ్యాన శక్తి అన్నిటినీ క్లియర్ చేస్తుంది అని తెలుసుకున్నారు మీరు. అవును, 100గా 1000% సార్. అది నేను ఆచరించాను అన్ని. రైట్, ఏ ఏ పుస్తకాలు చదివారు మీరు? పుస్తకాల ద్వారా ఏం నేర్చుకున్నారు మరి? బుక్స్ అంటే జీకే సారి కొన్ని చదివాను. అంటే L1 చేశాను. దాంట్లో నాకు వచ్చిన స్కిన్ ఎలర్జీకి వజ్ర కవచం చదివాను. అంటే మనల్ని మనం ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నారు అనుకో, వాళ్ళు ఒక బాలాత్మ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు అన్నారు అంతా మనలాగే ఉండాలని అనుకోకూడదు అనేది. అందరూ మనలాగా ఉండాలని, పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోవద్దు, అదే పెద్ద ఎఫెక్ట్. అవును, ఎలా ఉంటే వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయాలి సార్. ఫస్ట్ ఆ మైండ్ మనకి అలా ఆ తత్వం రావాలి. ఇప్పుడు ఎదుటోళ్ళు శాసించాకు మనకు లేదు సార్. ఏదైనా కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి సోల్స్ వాళ్ళ పరంగానే వస్తారు. ప్రతి మనిషిని మనం ఎప్పుడైతే ఇప్పుడు నాది మాది అనేది భావన ఎదుటోళ్ళు రుద్దాలనుకుంటామో అప్పుడు మనం బాధ తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనకి ఏదో ఒక అనారోగ్యం వచ్చేసిద్ది. అది వాటికి కరెక్ట్ నేను తెలుసుకున్నది. ఎవరిని వాళ్ళలాగా చూసి ఆనందించడం నేర్చుకోవాలి ఫస్ట్. వాళ్ళని వాళ్ళలాగా చూసి మనం మనలాగా సాధకుల్లాగే ఉండాలి. అవును, వాళ్ళు చేయట్లేదు కాబట్టి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని తీసుకోకూడదు. ఇక్కడ జడ్జిమెంట్లు కామెంట్లు ఉండకూడదు సార్. మనము ఎవరినైనా యాక్సెప్ట్ చేసే మనస్తత్వంలో ఉండాలి ఫస్ట్. అందరినీ అంతే. ఇంక మరి ఎవరి డిజైన్ తో వాళ్ళు వస్తారు కదా, మనం మారాలి ఫస్ట్. వాళ్ళందరినీ మార్చాలనేది కాన్సెప్ట్ మాత్రం వద్దనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం మారితే అంత ఆనందంగానే కనిపిస్తుంది నాకు. నేను మార్చాలని మీరు అనుకోలే, నేను మార్చుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, నా మాటలు మార్చుకోవాలి అనుకున్నారు, మార్చుకున్నాను. అప్పుడు నేనే ఆనందంగా ఉన్నాను. వాళ్ళందరినీ మనం ఎవరు మార్చలేము సార్. ఇక్కడ భూమి మీద ఎవరి డిజైన్ తో వాళ్ళు వస్తారు. కానీ దేన్నైనా యాక్సెప్ట్ చేసే అంత గొప్ప మనసు మనకు రావాలి. అది సాధన వల్లే వస్తుంది. ఇట్లా అఖండ ధ్యాన సాధనలు చేసినప్పుడు ఆటోమేటిక్ మనసు శూన్యమై ఇవన్నీ క్వాలిటీస్ వస్తాయి. అంటే క్వాలిటీస్ వచ్చుడు కాదు, వీటన్నిటిని ఆచరించాలి. సందర్భం వచ్చినప్పుడు ఆచరించాలి, అంతే కదా మేడం. ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు అందరు బాగానే ఉంటారు, ఒక మాట పెరిగినప్పుడు ఎలా ఉంటాను అనేది. అప్పుడు ధ్యానం వల్ల మనకేం సాధ్యమవుతుందంటే ఎరుకులో ఉండి మాట్లాడటం నేర్చుకుంటాం. ప్రతిదీ మన మాట ఎక్కడ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడినప్పుడు మనకు బాధలు దుఃఖాలు ఏమి ఉండవు సార్. మన అజ్ఞానమే మనకి మూల కారణం ఫస్ట్. వేరే వాళ్ళు కారణం కాదు, ఎవరు కారణం, వాళ్ళ వల్ల నేను ఇట్లా మాట్లాడినా అనేది కాదా. అవన్నీ వేస్ట్ మాటలు సార్. ఇప్పుడు మనం ఏంటంటే మనల్ని ఎవరు ఏడవమని చెప్తే మనం ఏడుస్తాం సార్. మన జ్ఞానం లేనప్పుడే మనం ఏడుస్తాము. అది కథ. ఇప్పుడు చాలా మంది అంటారు, ఉమెన్ స్త్రీలు వాళ్ళను మాట్లాడనివ్వక
వాళ్ళ విశుద్ధాన్ని బాగా తొక్కిపెట్టి ఉంటారు ధ్యానానికి ముందు. ధ్యానంలోకి వచ్చినాక ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అనిపించింది అనిపించినట్టు చెప్తూ ఉంటారు. అలా చెప్పొచ్చా? చెప్పొచ్చా అంటే చెప్పకూడదు, కానీ ప్రతి మాటని అదే చెప్పేది, ఆలోచించి ఆచరణలో పెట్టాలి. అది అవసరం అయితే అవసరం అయితేనే మాట్లాడాలి. మనము ఏదొస్తే అది మాట్లాడకూడదు సార్. ప్రతి ఒక్క మాటని మనము మౌనంలో ఉండి ఎంతవరకు వాడాలో అంతవరకు వాడినప్పుడు ఏ సమస్యలు ఉండవు. ఒకవేళ సమస్యలు వచ్చినా దాన్ని తీసుకోకూడదు మనసులోకి. వాక్ క్షేత్రంతో ఇబ్బందులు వస్తాయంటారా? వస్తాయి, ఎందుకు రావు? ఇప్పుడు అదే మన వాక్ సరిగ్గా లేనప్పుడే కదా థైరాయిడ్ అలాంటివన్నీ వస్తాయి. ఫస్ట్ మన ఏ మాట మాట్లాడినా మనం ఎంతవరకు మాట్లాడాలి, మన ఎనర్జీని అక్కడ లాస్ చేసుకోకూడదు. మళ్ళీ మాటతో లాస్ చేయొద్దు. అవసరం లేని మాటలన్నీ మాట్లాడి దాన్ని ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకూడదు. అది నేను ఫస్ట్ బాగా గమనించాను. ఇప్పుడు అనవసరంగా ఎందుకు మాట్లాడాలి, మనము చెప్తే విందాము, నీకు అవసరమైతే తీసుకో, లేకపోతే వదిలేసేయి. అది అంతవరకే ఇంకా కాన్సెప్ట్. ఇంకా మరి స్పిరిచువల్ వర్క్ చేసేటప్పుడు ఎంతో మందితో మాట్లాడాల్సి వస్తుంది, ఎంతో మంది వినాల్సి వస్తుంది కదా, మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? మనము ఇది సాధన పరంగా మాట్లాడే మాటలకి మన ఎనర్జీ ఏం వేస్ట్ అవ్వస్తారు. ప్రాపంచికంగా ఉన్న మాటలకైతే అవన్నీ మనకు అవసరం లేని మాటలు కదా, ఒకటంటే ఇంకొక దానికి వెళ్ళిపోయింది. ఇదేంటంటే మన ఎనర్జీని తీసుకుండే మాటలు, మనం వేస్ట్ అయ్యే మాటలు కాదు కదా, ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు సాధన పరంగా. సాధన గురించి వాళ్ళకి అంటే వాళ్ళు కూడా వర్క్ చేయడానికి మోటివేట్ చేయడానికి మాట్లాడితే ఎనర్జీ పోదు, ఇక పర్సనల్ విషయాలతోనే వస్తాయి అంట. పర్సనల్ విషయాలు మనం అసలు తీసుకోకూడదు, మాట్లాడకూడదు. ఒకవేళ ఏమన్నా చెప్తున్నా గానీ అది నాకు అవసరం లేదు, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వద్దులే, నీకేమన్నా కావాలా, కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి అని చెప్పడమే. ఇంకెక్కువ నేను ఎక్కువ మాట్లాడినివ్వను అసలు. కంప్లీట్ గా వినకూడదా వాళ్ళది? ఏం అవసరం లేదు, చెప్తానే ఉంటారు. అవునవును, ప్రాబ్లమ్స్ చెప్తారు వాళ్ళు. ప్రాపంచిక మాటలు మనకొద్దు సార్, అది అవసరం లేదు. ఇప్పుడు మీరు ధ్యాన సాధన చేశారు మేడం, ఎవరో ఫోన్ చేశారు నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి అవి ఉన్నాయని, మీరు కంప్లీట్ గా విని సొల్యూషన్ ఇస్తారా, వినరా? వింటాను, కానీ అది ఎంతవరకు నీకు ఏది అవసరమో తనకి నేను అది చెప్పేస్తాను. చెప్పేసి నువ్వు ఇలా ఉండు, దీన్ని ఆచరిస్తే ఇలా ఉంటది అని చెప్తాను. ఓకే, వాళ్ళు కూడా అలా తీసుకుంటారు. ఇప్పుడు అవన్నీ విన్నా మీకు క్లియర్ గానే ఉంటారా మీరు? నేను అంతకు ముందైతే విని మనసుకు తీసుకుండేదాన్ని. ధ్యానానికి ముందైతే నాకు ఈ ధ్యాన శక్తి తెలిసిన తర్వాత వాటిని మన మనసులోకి తీసుకుంటే, మనం ఏదైతే తీసుకుంటే అది మళ్ళీ మన దాకా వస్తుందని అర్థమైపోయింది. నేను అక్కడికక్కడే వాళ్ళు సొల్యూషన్ చెప్పి వదిలేస్తాను, ఇంకా దాన్ని మనసుకు తీసుకోను. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్లకు చెప్పడానికి ప్రచారంలోకి వెళ్తారు, వాళ్ళు చెప్పేటి అన్ని వింటారు, అరే వాళ్ళకి ఇది ఉంది వీళ్ళకి ఇది ఉందని ఇక ఇది రన్ అయినా కొద్దీ అది ఒక ఎఫెక్ట్ తెచ్చుకుంటారు. మనము ధ్యాన సాధనకు ముందు ఏంటంటే ఎరుకు ఉండదు సార్ మనకి. ప్రతిదీ ఏంటంటే పక్కింటి విషయాలు కూడా మనము మనసులోకి తీసుకుంటాము, అప్పుడు మనం దాన్ని అనుభవించాల్సి వస్తుంది. చాలా ఇంతకుముందు ఫేస్ చేశాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు, అది వినటం వరకే మన బాధ్యత. వింటే తెలిస్తే ఒక సొల్యూషన్ చెప్దాము, లేకపోతే వదిలేద్దాము, అంతే. వాళ్ళ ప్రకారంగా ఉన్నారు. అవును, వాళ్ళు ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనేది మనం అన్నెసరిగా మాటతో కానీ ఆలోచనతో కానీ ఎనర్జీని వృధా చేయొద్దు అంటారు. చేయొద్దు, అంతే. ఇప్పుడు మీరు ధ్యానంలో అయితే మౌనంగా ఉంటారు మేడం, ఓకే. మరి ఇంట్లో ఉండి మౌన సాధన ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? ఇంట్లో ఉండంటే నాకు అవసరమైతేనే మాట్లాడతాను. ఇప్పుడు నా షాప్ ఉంది కదా సార్, నాకు వర్కర్స్ ఉంటారు, వాళ్ళతో నేను అది మాట్లాడాలి. కానీ మళ్ళీ నేను నైట్ ధ్యానం చేస్తాను కదా, నాకు ఆ ఎనర్జీ పెరిగిద్ది. నేను అందులో కూడా ధ్యాన స్థితిలో నుంచే మాట్లాడతాను, ఎక్కువ ప్రాపంచిక విషయాలు మాట్లాడను. అవసరమైన వరకే సబ్జెక్ట్ చెప్తాను. అక్కడ కూడా మీకు ఏది అవసరమో అదే చెప్తారు, అదే చెప్తాను. మాట్లాడలేవు, అక్కడేం మాట్లాడరు వాళ్ళు కూడా, ఇంకేమేమి ఇందలే అని వదిలేశారు ఇంక నన్ను కూడా. అలా ఇంకా స్టేజ్. మరి వర్కర్స్ తో మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు మీరేమో ధ్యానం చేస్తారు, వెజిటేరియన్, మీ వర్కర్స్ వెజిటేరియన్ అయి ఉండరు, మేబీ ధ్యానులు కూడా అయి ఉండరు. మరి వాళ్ళతో మీరు ఎలా పని చేయించగలుగుతున్నారు? వాళ్ళు మీతో ఎలా జెల్ అవుతున్నారు? వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నా కానీ నా కాడికి వచ్చినాక చాలా బాగుంటారు సార్. అసలుకి ముందు ఇక్కడ ఆనందం ఉందని చెప్తారు, వచ్చినమ్మటే మాట కానీ ఇక్కడ మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎనర్జీ ఉంటుంది బాగా, ఏదైనా కానీ నాకు చాలా ఆనందంగా ఉందంటారు. నాకు బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఓహో, అంటే మీ ధ్యాన శక్తే వాళ్ళను సపోర్ట్ గా తీసుకొస్తాను. కూర్చుండే వాళ్ళు ఉంటారా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చెప్తాను. నేనేంటంటే నా సబ్జెక్ట్ నేను పెట్టుకొని వింటూ ఉంటాను, అది వాళ్ళకు కూడా వినిపిస్తా ఉంటాను, వాళ్ళు వింటారు, కొంచెం కొంచెం తెలుసుకుంటారు. షాప్ లో సబ్జెక్ట్ పెట్టుకొని మీ పని చేస్తాను. ఓకే, వండర్ఫుల్, అద్భుతం మేడం. ధ్యాన మహాసప్తం గురించి, సప్తాహాలు అంటే వారం రోజులు అలా ప్రాక్టీస్ చేయొచ్చు అని నిరూపించారు. ప్రతి మహిళకు
ఇది సాధ్యమని మీరు అద్భుతంగా చెప్పారు. చివరగా మీరేం సందేశం ఇస్తారు ప్రతి మహిళా ధ్యానులకు? చివరగా అంటే ఇప్పుడు నెక్స్ట్ తిరుపతిలో జరుగుతుంది సార్ ప్రోగ్రాము, ఈ ధ్యాన సప్తాహం 7 days. అది నారాయణ వనంలో ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర పద్మావతి అమ్మవారు ఆయన పవిత్రమైన పరిణయం ఆడిన సన్నిధి. అది చాలా సొరకాయల స్వామి ఆశ్రమం ఉంది అక్కడ. అది దాని దగ్గర ఇప్పుడు చంద్రశేఖర్ గారు అని ఒక సార్ ఉన్నారు. తను సరోజినమ్మ ట్రస్ట్ వాళ్ళ ఆవిడకి అని ఇచ్చేశారనమాట. దాంట్లో సుకన్య మేడం గారు ఈ స్థలము మనకి ఈ 7 days ప్రోగ్రామ్కి డొనేట్ చేయడం అయితే, అంటే డొనేట్ అంటే అలా కాదు, ఆ ప్లేస్ ఇచ్చారు ఆ 7 daysకి. దాంట్లో ఈ 7 days మౌన ధ్యాన సప్తాహం 18 నుంచి 24 వరకు ఈ నెల జూలై 18 నుండి 24 వరకు జరగబోతుంది. ఎవరైనా చేయొచ్చు సార్, అందరూ దైవాలే, అందరికీ ఆ శక్తి ఉంది. ఎందుకంటే మనుషులమే, ఇది నాకు సాధ్యమైనప్పుడు మీ అందరికి కూడా సాధ్యం అవుతుంది. సూపర్ అండి, నేను ఎక్సలెంట్ గా చెప్తాను, ఎందుకంటే నేను అన్ని అనుభవపూర్వకంగానే చెప్తున్నాను ప్రతిదీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి మిత్రులారా, విన్నాం కదా, అఖండ ధ్యానం, మౌన ధ్యానం, అది సప్తాహం 1 వారం రోజులు దీనికోసమే కూర్చుంటే ఎలా ఉంటారో నిరూపించారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు అబ్బా ధ్యానం చేయాలి, మన ఆత్మ చెప్తూ ఉంటుంది ఇవాళ బాగా ధ్యానం చేయాలనిపిస్తుంది అని, కానీ అడ్డంకులు వెతుకుదాం. అయ్యో మా పిల్లవాడు వస్తాడు, వాడికి టైం ఇవ్వాలి, మా ఆయన వస్తారు వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు ఒప్పుకోరు, మా అత్తమ్మ ఒప్పుకోదని కథలు మనమే చెప్తాం. మనలో సంసిద్ధత ఉన్నప్పుడు, టైం దొరికిన ప్రతిసారి ధ్యాన సాధన చేస్తూ శక్తి పెంచుకున్నప్పుడు అందరూ సహకరిస్తారనేదే మేడం గారి ఎక్స్పీరియన్స్. వాళ్ళ పిల్లలు సాధన చేయకపోయినా సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ ఒక టైలర్ నడుపుతూ సాధకులు కాని వాళ్ళతో కూడా వారి ఎనర్జీతో వారితో వర్క్ చేయిస్తున్నారు. అంటే మరి సీతమ్మ గారికి సాధ్యమైతే ఎవ్వరికైనా సాధ్యమే. ఎప్పుడు సాధ్యం? సాధన సిన్సియర్గా చేసినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని అప్లై చేసినప్పుడు, బయట ఆచరించాలి, వాక్క్షేత్రాన్ని తీర్చిదిద్దుకోవాలి, మాట్లాడే తీరుని సరిచేసుకున్నప్పుడే ఇవన్నీ జరుగుతాయని వారి అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు మనకు అందించారు. ఇంకా ఎవరైనా ఈ సప్తాహాన్ని హాజరు అవ్వాలనుకుంటే మేడం గారు చెప్పిన అడ్రస్కి వెళ్ళొచ్చు. స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే ఆ నంబర్ చెప్తాను సార్. నంబర్ చెప్పండి. 9858282607 లాస్ట్. ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వివరాలు చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.